శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ అష్టత్రింశోధ్యాయ వివాహ మండపము. బ్రహ్మోవాచ అథ శైలేశ్వర ప్రీతో హిమవాన్ మునిసత్తమ స్వపురం రచయామాస విచిత్రం పరమోత్సవం సిక్తమార్గం సంస్కృతం చ శోభితం పరమర్ధిభిః ద్వారి ద్వారి చ రంభాది మంగళద్రవ్య సంయుతం ప్రాంగణం రచయామాస రంభాస్తంభ సమన్వితం పట్టసూత్రై నిబద్ధ రసాల పల్లవాన్వితం మాలతీ మాల్య సంయుక్తం లసత్తోరణ సుప్రభం శోభితం మంగళ ద్రవ్యైశ్చ చతుర్దిక్షు స్థితై శుభై. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మునిశ్రేష్ఠ, తరువాత పర్వతరాజుకు హిమవంతుడు ఆనందముతో నగరమునంతను రంగురంగుల శోభ కలుగునట్లు అలంకరింపజేసెను. అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యను. మార్గములను నీటితో కడిగి శుద్ధి చేసి విలువైన అలంకారములతో శోభిల్లునట్లు చేసిరి. ద్వారములనన్నింటి యందు అరటి స్తంభములు మొదలగు మంగళ ద్రవ్యములు అలంకరింపబడెను. వాకిటి యందు అరటి స్తంభములను పాతిపెట్టి దారములతో మామిడి చిగురుల తోరణములు కట్టబడెను. సింహద్వారములు మల్లెల మాలలతో శోభిల్లెను. 4 దిక్కుల యందు ఉంచబడిన మంగళ ద్రవ్యములతో ఆ నగరము విరాజిల్లెను. తథైవ సర్వం పరయా ముదాన్వితః చక్రే గిరీంద్రః స్వసుతార్థమేవ గర్కం పురస్కృత్య మహాప్రభావం ప్రస్తావయోగ్యం చలసుమంగళం హి ఆహూయ విశ్వకర్మాణం కారయామాస సాదరం మండపం చ సువిస్తీర్ణం వేదికాది మనోహరం అయుతేన సురర్షే తద్యోజనానాం చ విస్తృతం అనేక లక్షణోపేతం నానాశ్చర్య సమన్వితం. గొప్ప ఆనందముతో కూడిన పర్వతరాజు గర్గుని ముందుడుకొని తన కుమార్తె వివాహం కొరకై గొప్ప ప్రభావశాలి వర్ణింప యోగ్యమైనది మంగళకరమైనది అగు వ్యవస్థను సమగ్రముగా చేసెను. విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము అతి మనోహరము అగు వివాహ మండపమును నిర్మింపజేసెను. ఓ దేవర్షి, అనేక శుభలక్షణములతో కూడి మహాశ్చర్యమును కలిగించే ఆ మండపము 10,000 యోజనముల విస్తీర్ణము కలిగి ఉండెను. స్థావరం జంగమం సర్వం సదృశం తైర్మనోహరం సర్వతోద్భుత సర్వస్వం నానావస్తు చమత్కృతం జంగమం విదితం తత్ర స్థావరేణ విశేషతః జంగమేన చ తత్రాసీత్ జితం స్థావరమేవ హి పయసా చ జితా తత్ర స్థలభూమిర్నచాన్యథా జలం కిం హి స్థలం కిం హి న విదుః కేపి కోవిదాః క్వచిత్ సింహా కృతిమాశ్చ క్వచిత్ సారస పంక్తయః క్వచిచ్చి కండినస్తత్ర కృత్రిమాశ్చ మనోహరాః. ఆ నగరములోని చరాచర ప్రాణులన్నీయు సమానమగు సౌందర్యముతో మనస్సును హరించుచుండెను. సర్వత్రా అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక చమత్కారములకు వస్తువులతో అలరారెను. అచట స్థావరములు జంగమములను సౌందర్యములలో జయించినవా లేక జంగములే స్థావరములను జయించినవా చెప్పవలను పడదు. ఆ మండపమునందు జలము స్థలములను జయించినది. కుశలురగు వ్యక్తులైనను జలస్థల భేదమును నిర్ణయింపలేకపోయిరి. కొన్ని చోట్ల కృత్రిమ సింహములు, మరికొన్ని చోట్ల కృత్రిమ జలపక్షుల వరసలు, ఇంకొన్ని చోట్ల కృత్రిమములకు నెమళ్ళు అలంకరింపబడి మనోహరముగా నుండెను. క్వచిత్ ప్రియాః కృత్రిమాశ్చ నృత్యంతః పురుషైః సహ మోహయంత్యో జనాన్ సర్వాన్ పశ్యంతః కృత్రిమాస్తథా తథా తేనైవ విధినా ద్వారపాలా మనోహరాః హస్తైర్ధనూంషి చోదృచ్య స్థావరా జంగమోపమాః ద్వారిస్థితా మహాలక్ష్మీ కృత్రిమా రచితాద్భుత సర్వలక్షణ సంయుక్త గతా సాక్షాత్ పయోర్నవాత్ గజాశ్చాలంకృతా హ్యాసన్ కృత్రిమా అకృతోపమాః తథా స్వాహ సాదిభిశ్చైవ గజాశ్చ గజసాదిభిః. కొన్ని చోట్ల కృత్రిమ స్త్రీలు కృత్రిమ పురుషులతో కలిసి నృత్యము చేయుచుండగా ఎందరో కృత్రిమ ప్రేక్షకులు పరవశులై తిలకించుచుండిరి. మరియు సుందరాకారులకు ద్వారపాలకులు చేతులతో ధనుస్సులను ఎక్కుపెట్టి ఉండిరి. అవి బొమ్మలైనను ప్రాణము గలవి అన్నట్లుండెను. అద్భుతమగు మహాలక్ష్మి విగ్రహము ద్వారమునందు నిర్మింపబడెను. సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్షీర సముద్రము నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవియా అన్నట్లుండెను. అలంకరింపబడిన కృత్రిమ గజములు యథార్థమగు ఏనుగులను పోలియుండెను. గుర్రములు రౌతులతో గజములు మావటి వాండ్లతో కూడి ఉండెను. రథాభిరాకృష్ట మహాశ్చర్య సమన్వితాః వాహనాని తథాన్యాని పత్తయః కృత్రిమాస్తథా ఏవం విమోహనార్థం తు కృతం వై విశ్వకర్మణా దేవానాం చ మునీనాం చ తేన ప్రీతాత్మనా మునే మహాద్వారి స్థితో నంది కృత్రిమశ్చ కృతో మునే శుద్ధ స్ఫటిక సంకాసో యథానంది తథైవ సహ తస్యోపరి మహాదివ్యం పుష్పకం రత్నభూషితం రాజితం పల్లవైః శుభ్రైశ్చ చామరైశ్చ సుశోభితం
కృత్రిమమగు రథములను కృత్రిమ సారథులు తోలుచుండిరి. ఇతర వాహనములు కూడా అటులనే అమర్చబడినవి. మరి కృత్రిమమగు సైనిక దళములు కూడా ఉండెను. ఈ దృశ్యములన్నీ మహాశ్చర్యమును కలిగించుచుండెను. ఓ ముని, దేవతలను మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ ఉత్సాహముతో ఇట్టి దృశ్యములను నిర్మించెను. ఓ మహర్షి, మహాద్వారమునందు ఒక కృత్రిమ నంది నిలబడి ఉండెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్థమగు నంది వలనే ఉండెను. ఆ ద్వారమునకు పైన రత్నములతో, స్వచ్ఛమగు చిగుళ్లతో మరియు పుష్పములతో అలంకరింపబడిన గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృత్రిమ పుష్పక విమానము దేవతలతో కూడి మిక్కిలి శోభిల్లెను. వామపార్శ్వే గజౌద్వౌ చ శుద్ధ కాశ్మీర సన్నిభౌ చతుర్దంతౌ షష్ఠివర్షౌ భేదమానౌ మహాప్రభౌ తథైవార్క నిభౌతేన కృతౌ చ్యాసో మహాప్రభౌ చామరాలంకృతౌ దివ్యో దివ్యాలంకారభూషితౌ దంష్టితా వరరత్నాఢ్య లోకపాలాస్తథైవ చ సర్వే దేవా యథార్థం వై కృతా వై విశ్వకర్మణ తదా హి ఋషయః సర్వే భృగ్వాద్యాశ్చ తపోధనాః అన్యే హ్యుపసురాస్తద్వత్ సిద్ధాశ్చాన్యేపి వైకృతాః. ఎడమవైపు శుద్ధ కాషాయ వర్ణము గల 2 ఏనుగులు నిర్మింపబడెను. 4 దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ ఏనుగులు 60 సంవత్సరములు వయసు గలవా అన్నట్లు భాషించెను. అవి పరస్పరము స్పృశించుచున్నట్లు భాషించెను. మరియు విశ్వకర్మ సూర్యుని వలె ప్రకాశించు 2 గుర్రములను నిర్మించెను. చామరములచే మరియు దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా ప్రకాశించెను. విశ్వకర్మ కవచములతో శ్రేష్ఠ రత్నములతో ఒప్పారు లోకపాలులను దేవతలందరినీ వాస్తవమేనా అన్నట్లు నిర్మించెను. మరియు భృగువు మొదలగు తపోనిష్ఠులకు ఋషులందరినీ, ఇతరులకు ఉపదేవతలను, సిద్ధులను బొమ్మల రూపంలో ప్రదర్శించెను. విష్ణుశ్చ పార్షదై సర్వైర్గరుడాఖ్యై సమన్వితః కృత్రిమో నిర్మితస్తద్వత్ పరమాశ్చర్య రూపవాన్ తథైవాహం సుతైర్వేదై సిద్ధైశ్చ పరివారితః కృత్రిమో నిర్మితస్తద్వత్ పఠన్ సూక్తాని నారద ఐరావత గజారూఢః సక్రః స్వదర సంయుతః కృత్రిమో నిర్మితస్తద్వత్ పరిపూర్ణేందు సన్నిభః కిం బహుక్తేన దేవర్షే సర్వో వై విశ్వకర్మణ హిమాగ్ర ప్రేరితేనాసు క్లుప్తః సురసమాజకః. గరుడులను పేరుగల గణములందరితో కూడిన కృత్రిమ విష్ణువు నిర్మింపబడి ఉండెను. ఆ బొమ్మ మహాశ్చర్యమును కలిగించెను. అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే మరియు సిద్ధులచే చుట్టువారబడి సూక్తములను పఠించుతున్న నా యొక్క కృత్రిమ శిల్పమును కూడా అతట నిర్మింపబడి ఉండెను. ఓ నారద, అదే విధముగా ఐరావత గజమును అధిష్ఠించి పూర్ణచంద్రుని బోలి ఉన్న కృత్రిమ ఇంద్రుడు తన సైన్యముతో కూడి ఉన్నట్లు నిర్మింపబడెను. ఓ దేవర్షి, ఇన్ని మాటలేలా? హిమవంతునిచే ప్రేరితుడైన విశ్వకర్మ దేవ సమాజమును అంతను అతట అనతి కాలములో నిర్మించెను. ఏవం భూతః కృతస్థేన మండపో దివ్యరూపవాన్ అనేకాశ్చర్య సంభూతో మహాన్ దేవ విమోహనః అధాజ్ఞప్తో గిరీశేన విశ్వకర్మ మహామతిః నివాసార్థం సురాదీనాం తత్తల్లోకాన్ హి యత్నతః తత్రైవ చ మహామంచాః సుప్రభాః పరమాద్భుతాః రచితాః సుఖదా దివ్యాస్తేషాం వై విశ్వకర్మణ తథాపి సత్యలోకం వై విరేచే క్షణతోద్భుతం దీప్త్యా పరమయాయుక్తం నివాసార్థం స్వయంభువః. దివ్యమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో కూడి ఉన్నది, చాలా పెద్దది, దేవతలను కూడా మోహింపజేయనది అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను. తరువాత హిమవంతుని ఆజ్ఞచే మహాబుద్ధిశాలి విశ్వకర్మ దేవతలు మొదలగు వారి నివాసము కొరకై ప్రయత్నపూర్వకముగా ఆయా లోకములను నిర్మించెను. ఆ మండపము వద్ద గొప్పగా వెలుగొందే పరమాద్భుతములైన సుఖకరములైన దివ్యములకు పెద్ద ఆసనములను వారి కొరకు విశ్వకర్మ నిర్మించెను. మరియు నాతడు అద్భుతము గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృత్రిమ సత్యలోకమును స్వయంభూనగు నివాసము కొరకు క్షణములో నిర్మించెను. తథైవ విష్ణోస్త్వపరం వైకుంఠాఖ్యం మహోజ్వలం విరేచే క్షణతో దివ్యం నానాశ్చర్య సమన్వితం అమరేశ గృహం దివ్యం తథైవాద్భుతముత్తమం విరేచే విశ్వకర్మాసౌ సర్వైశ్వర్య సమన్వితం గృహాని లోకపాలానాం విరేచే సుందరాని చ తద్వత్స ప్రీతో దివ్యాన్యద్భుతాని మహాంతి చ అన్యేషాం అమరాణాం చ సర్వేషాం క్రమశస్తథా సదనాని విచిత్రాని రచితాని చ తేన వై. అదే విధముగా విష్ణువు కొరకై మహాప్రకాశము గలది, దివ్యమైనది, అనేకములకు ఆశ్చర్యములతో కూడినది అగు అపర వైకుంఠమును అతడు క్షణములో నిర్మించెను. మరియు ఆ విశ్వకర్మ అద్భుతము, ఉత్తమము, దివ్యము, సర్వ సంపదలతో విలసిల్లునది అగు గృహమును ఇంద్రుని కొరకు నిర్మించెను. అదే విధముగా అతడు లోకపాలుల కొరకు సుందరమైనవి, దివ్యమైనవి, అద్భుతమైనవి, పెద్దవి అగు గృహములను సంతోషముతో నిర్మించెను.
అతడు ఇతర దేవతలందరికీ కూడా విచిత్రములకు గృహములను వరుసగా నిర్మించెను. విశ్వకర్మ మహాబుద్ధి ప్రాప్త శంభోర్మహావరః విరేచే క్షణతః సర్వం శివతుష్ట్యర్థమేవ చ తథైవ చిత్రం పరమం మహోజ్వలం మహాప్రభం దేవవరైః సుపూజితం గిరీశ చిహ్నం శివలోక సంస్థితం సుశోభితం శంభుగృహం చకార ఏవం భూత కృతా తేన రచనా విశ్వకర్మణ విచిత్ర శివతుష్ట్యర్థం పరాశ్చర్య మహోజ్వల. శివుని నుండి గొప్ప వరములను పొందినవాడు మహాబుద్ధిశాలి అగు విశ్వకర్మ శివునకు పూర్తిగా సంతోషమును కలిగించుట కొరకై క్షణములో గృహమును నిర్మించెను. చిత్రమైనది, గొప్పగా ప్రకాశించున్నది, దేవతలచే పూజింపబడినది, శివుని చిహ్నములు గలది, శివలోక హర్మ్యమును పోలియున్నది, మిక్కిలి సుందరమైనది అగు గృహమును అతడు శివుని కొరకు నిర్మించెను. ఈ విధముగా విశ్వకర్మ శివుని ప్రీతి కొరకై విచిత్రము, అత్యాశ్చర్యకరము, గొప్ప ప్రకాశము గలది అగు రచనను ప్రదర్శించెను. ఏవం కృత్వాకిలం చేదం వ్యవహారం చ లౌకికం పర్యేక్షిష్ట ముదా సంభాగమనం చ స హిమాచలః ఇది ప్రోక్తమశేషేణ వృత్తాంతం ప్రముదావహం హిమాలస్య దేవర్షే కిం భూయః శ్రోతుమిచ్చసి. ఈ విధముగు లౌకిక వ్యవహారమును అంతనూ పూర్తి చేసుకుని ఆ హిమవంతుడు ఆనందముతో శంభుని రాకను నిరీక్షించుచుండెను. ఓ దేవర్షి, ఈ తీరున నీకు హిమవంతుని ఆనందదాయకమగు చరిత్రనంతనూ చెప్పి ఉంటని ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే మండపాది రచనావర్ణనం నామ 38వ. శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందలి పార్వతీఖండములో వివాహ మండప వర్ణనమనే పేరుగల 38వ అధ్యాయము ముగిసినది.